హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా అందరూ? నేను ఆఫీస్ బట్టల్లోనే ఉన్నాను ఇంకా, ఎందుకంటే నేను నా రూమ్ కీస్ మర్చిపోయాను. ప్రశాంత్ వస్తున్నాడు ఆన్ ది వే, ఈజ్ ఇన్ ఆఫీస్ అనమాట. ఇంకా సో వచ్చేదాకా ఖాళీగా ఉండకూడదని చెప్పేసి గోరుచిక్కుడుకాయ వలుచుకుంటున్నాను. ఈ గ్యాప్లో మీకెందుకు కబుర్లు చెప్పకూడదని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. అయితే మొన్న వీకెండ్, ఇవాళ ట్యూస్డే కదా, సాటర్డే రోజు అనుకుంటా, నేను మా కోడలికి కాల్ చేసిన అనమాట. అది ఆల్ ఆఫ్ అ సడన్ నాకు ఒకసారి వీడియో కాల్ చేసి ధృతి మాట్లాడుతూ అంటుంది అక్క అని చెప్పేసి మా మరదలు అనిందనమాట. సరే మాట్లాడదామని చెప్పేసి ఫోన్ చేసిన. నేను నీ వ్లాగ్స్ చూస్తున్నాను తెలుసా అనిందనమాట. అది నాకు ఎంత ముచ్చటేసిందో. అది నేను 1.5 year ఉన్నప్పుడు ఎత్తుకున్నాను నేను అని. దాని తర్వాత మళ్ళీ ఈ మధ్య గ్యాప్లో అయితే చూసాం, కానీ పెళ్లి టైంలో ఎంత హడావిడి ఉండేనో, అసలు సరిగ్గా మాట్లాడనే లేదు. అంత చిన్న చిన్న పిల్లలు కూడా అసలు నా వీడియోస్ చూస్తున్నారంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు. నేను స్టార్టింగ్లో ఏమనుకున్నా, మహా అయితే ఒకరిద్దరు, హార్డ్లీ 60-70 మెంబర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన. ఛానల్ స్టార్ట్ చేయగానే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ వాళ్ళే కాబట్టి. సో ఆ నెంబర్ అయితే ఎక్స్పెక్ట్ చేసినా, కానీ వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి దిస్ గై సబ్స్క్రైబ్డ్, ఈ అమ్మాయి సబ్స్క్రైబ్ చేసింది, ఈమె సబ్స్క్రైబ్ చేసింది అని చెప్పేసి నాకు నోటిఫికేషన్స్ వస్తుంటే చాలా 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 హ్యాపీగా ఉందన్నమాట. నాకు ఆల్మోస్ట్ 182 దగ్గర ఉన్నాయి ఇప్పుడు నేను. దానికి ఎందుకు అంత సంతోషం అంటే, 182 మెంబర్స్, వాళ్ళు ఎవరో తెలియదు మీకు, అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతున్నారు అని అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన రీజనే. నేనైతే అంత చిన్న చిన్న వాటికి హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అయితే ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు చాలామంది ఇన్స్పిరేషన్ కోసం చూస్తూ ఉంటారు, లైక్ ఒక ఛానల్ స్టార్ట్ చేయాలని నాకు కూడా ఉంది, కానీ నలుగురు ఏమనుకుంటారో అని చెప్పేసి. ఒకటే మాట చెప్తా, ఆ నలుగురు మీకు 10,000 కావాలనుకోండి, ఇస్తారా? ఇయ్యరు. సో యూట్యూబ్ అనేది నేను మానిటైజేషన్ అవుతుందా లేదా అన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేసిన అని చెప్పడం కరెక్ట్ కాదు. బేసిక్గా నాకు ఫొటోస్ దిగడం అంటే ఇష్టం. ఇప్పుడు ఈ రూమ్లో ఎవ్వరు లేరు, ఎవరితో మాట్లాడాలో అర్థం కాక ఫోన్ తీసుకొని ఫోన్తో మాట్లాడుతున్నాను. నాకంత ఐ లైక్ టాకింగ్. నాకు వీడియోస్ తీయడం కూడా చాలా చాలా ఇష్టం. 24 గంటలు ఫోన్లోనే ఉంటాను నేను. సో అదే ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి దానిలో నుంచి డబ్బులు వస్తున్నాయంటే వై నాట్, వి షుడ్ నాట్ ట్రై అని అనుకున్నాను అనమాట. కానీ అదే బేస్గా అదే ఇదితో నేను పెట్టట్లేదు వీడియోస్. కానీ పెడితే తప్పేం లేదని మీకు చెప్తున్నా. ఇంకో విషయం ఏంటి అని అంటే, మానిటైజేషన్ అయిపోతుందా వీడియోస్ పెట్టంగానే అని అంటే 2 కండిషన్స్ ఉంటాయి. మానిటైజేషన్ అంటే ఏంటి బేసిక్గా మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. యూట్యూబ్ మీకు డబ్బులు పే చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది? దానికి 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, మీకు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలన్నమాట. రెండోది, మీ వాచ్ అవర్స్ అంటే మీ వీడియో లెంత్ ఉంటుంది కదా, అన్నీ కలిపి 40,000 గంటలు అవ్వాలన్నమాట. ఇదో కండిషన్. లేకపోతే 1000 సబ్స్క్రైబర్ కండిషన్ ఒకటి ఉంది. రెండోది ఏంటి అని అంటే, మీరు షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, ఆ షార్ట్స్ వాచ్ టైం మొత్తం కలిపి 30 million వ్యూస్ అవ్వాలన్నమాట. 30 million వ్యూస్. కండిషన్స్ ఒకవేళ కరెక్ట్గా చెప్తున్నానో లేదో నేను మళ్ళీ కమెంట్ సెక్షన్లో కూడా నీట్గా కండిషన్స్ మెన్షన్ చేస్తాను. ఈ 2 కండిషన్స్ మీట్ అయితే యూట్యూబ్ మనకి డబ్బులు పే చేయడం స్టార్ట్ చేస్తే మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి. ఇవి ఎప్పుడవుతాయి కృష్ణవేణి, నువ్వు ఎన్ని వీడియోస్ పెట్టాలి అని ఆలోచిస్తే కనుక స్టార్ట్ చేయండి, మెల్లగా అదే అవుతుంది. అయితే మీకు ఒక 4 విషయాలు చెప్తాను ఇవాళ. లైక్ ఏదైనా ఛానల్ స్టార్ట్ చేసే ముందు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటాయని చెప్పేసి. ఒకటి, రెగ్యులర్ అకౌంట్ నుంచి స్టార్ట్ చేయవచ్చా, లేకపోతే యూట్యూబ్ క్రియేటర్స్కి సెపరేట్ అకౌంట్ ఉంటుందా అని మొన్న ఎవరు అడిగారు నన్ను. నేను దానికి ఆన్సర్ చెప్దాం అనుకున్నా. సేమ్, అసలు 2 అకౌంట్స్లోనూ డిఫరెన్స్ ఏం లేదు. మీ పర్సనల్ యూట్యూబ్ అకౌంట్లో నుంచి కూడా మీరు వీడియోస్ పోస్ట్ చేయొచ్చు, అది పబ్లిక్ వ్యూలో పెట్టేస్తే ఆ ఛానల్కి ఈ ఛానల్కి పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం సెట్టింగ్స్ కొన్ని చేంజ్ చేసుకోవాలి. ఎట్లాంటి సెట్టింగ్స్ అని అంటే, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, అసలు దొరకని ఆన్సర్ ఉండదు అనమాట యూట్యూబ్లో మనకి. అలా దాంట్లో ఏముంటుందంటే, మీకు వైటీ సెట్టింగ్స్ అని చెప్పేసి మీ యూట్యూబ్ ఛానల్కి ఏ సెట్టింగ్స్ ఉంటే రీచ్ ఎక్కువ పెరుగుతుంది అని చెప్పేసి వీడియోస్ ఉంటాయి. మీరు కావాలంటే నాకు కమెంట్ చేయండి, లేకపోతే మీరు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు నాకు అయ్యి ఉంటే ఈజీగా ఒక మెసేజ్ చేయండి, నేను అన్ని లింక్స్ పంపించేస్తాను. రెండోది ఏంటి అని అంటే, మీరు పోస్ట్ చేసిన వీడియో ఉంటుంది కదా, వెంటనే వేరే ప్లాట్ఫామ్స్లోకి పెట్టకూడదు. లైక్ ఒక 1/2 hour కానీ లేకపోతే 1 hour కానీ ఆగాలన్నమాట. ఆగిన తర్వాతనే మళ్ళీ కాపీ లింక్ చేసి వేరే దానికి పెట్టాలి. మీరే పెట్టుకుంటే యూట్యూబ్ ఏమనుకుంటుంది, మీరే పుష్ చేస్తున్నారు అనుకొని అవి పెద్దగా పుష్ చేయదన్నమాట. ఒక 1 hour తర్వాత కానీ లేకపోతే 30 minutes తర్వాత కానీ మీరు కాపీ లింక్ చేయడం కానీ లేకపోతే వేరే ప్లాట్ఫామ్స్లోకి చేసుకుంటే ఓకే, కొంచెం సేపు అయింది కాబట్టి ఈ వీడియో వేరే వాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి అనుకొని మీ వీడియో ముందుకు పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. మూడో విషయం ఏంటి అని అంటే, మీరు కమెంట్స్ చేసినప్పుడు, ఎవరైనా వేరే వాళ్ళు కమెంట్ చేసినప్పుడు ఊరికే లైక్ కొట్టి వదిలేకండి. దానికి రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేయండి, ఎంగేజ్మెంట్ పెంచుకోండి.
లైక్ కస్టమర్స్ అంటున్నా, నేను పని చేసి మన సబ్స్క్రైబర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు మామూలు కమెంట్ చేస్తూ ఉంటారు. సో ఇది బాగుంది అని అన్నప్పుడు ఊరికే లైక్ కొట్టేసి వదిలేయకుండా థ్యాంక్ యూ అండి అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పడము, అలాంటివి ఏమైనా చేస్తే వాళ్ళు మళ్ళీ ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు చూడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీ పర్సనల్ అకౌంట్లో నుంచి ఇప్పుడు మీరు రెండు పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. రెగ్యులర్గా అందరికీ అదే అడ్వైజ్ చేస్తారు, ఒక పర్సనల్ అకౌంట్, ఇంకోటి సపరేట్గా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకోవడానికి, ఇంకోటి అనమాట. అయితే ఇప్పుడు నా సపోజ్ నేను టేల్స్ ఆఫ్ కిట్టు ప్రశు నా యూట్యూబ్ ఛానల్, నేను దానిలో నుంచి ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత ప్రశాంత్ అకౌంట్లో నుంచి కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ అకౌంట్లో నుంచి కానీ ఆ వీడియోస్ మీద కమెంట్ పెట్టడమో లేకపోతే కాపీ లింక్ షేర్ చేయడమో, నేనైతే మా చిన్న తమ్ముడు రోజు వస్తాయి సరే కాపీ లింక్ కొట్టు అని చెప్పేసి, ఆ షేర్ చేయకపోయినా సరే అల్గోరిథం కాపీ చేసినామని చెప్పేసి ఆలోచిస్తుంది అనమాట. సో ముందుకు పుష్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కమెంట్ చేయమని చెప్పండి మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేకపోతే ఇది అట్లా. ఇంకో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విషయం ఏంటి అని అంటే, మీరేమనుకోవచ్చు, కృష్ణ నువ్వు అంటే ఇంతసేపు మాట్లాడుతున్నావు కానీ నాకు మాట్లాడడమే ఇష్టం లేదు, కానీ నేను కెమెరా ముందుకు కూడా రావడం ఇష్టం లేదు అని అంటే, మీరు నీష్ సెలెక్ట్ చేసుకోండి. నీష్ సెలెక్షన్ అంటే చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టాలో మీరు ఆలోచించుకోండి ముందే. ఒకటి, ఈ మధ్య దేవుడికి సంబంధించిన టాపిక్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి. రెండోది ఏంటి, బట్టలు కుట్టడం, అదొక ఆర్ట్. ఈ మధ్య ఆర్ట్ మీకు తెలియదేముంది, చాలామంది ఇన్ఫ్లుయెన్సెస్ అయిపోతున్నారు ఇలా కుట్టాలి అని స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టి, కుకింగ్ వీడియోస్, అందరూ చేసే వీడియోసే అవి. అందరికీ అన్ని రెసిపీస్ తెలుసు, ఎవరు చూస్తారు అని అనుకోకుండా మంచి సెట్టింగ్ తీసుకొని స్టార్ట్ చేసేసేయండి. ఇంకోటి ఏముంటాయి ఇలాంటివి, ఏది లేదు నా దగ్గర కంటెంట్, నేను పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఏం చేస్తున్నానో అవే కంటెంట్స్ పెడతా అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకైతే లక్షల డబ్బులు వస్తున్నాయంట. నేను వాళ్ళనే ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. కానీ ఏది పడితే అది పోస్ట్ చేయకుండా జనాలకి పనికొచ్చేది పోస్ట్ చేద్దామని నేను అనుకొని నా ఫస్ట్ లెంతీ వీడియో, నాతో పాటు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో పెట్టాను అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇంకోటి ఏంటంటే, మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్టివ్గా ఉన్నారనమాట. స్టార్టింగ్లో మా డాడీ కూడా నేను చిన్నప్పుడు స్టార్ట్ చేస్తానంటే లేదు అవసరం లేదు అన్నారనమాట. నేను ఇప్పుడు మళ్ళీ మా డాడీకి ఫోన్ చేసి డాడీ ఇట్లా చేద్దామని అనుకుంటున్నా అంటే, మా డాడీ ఇప్పుడు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చినా సరే నేను మా ఫ్రెండ్కి పంపి నా సబ్స్క్రైబ్ చేసిండు అని చెప్పేసి అంటారనమాట. నేనేం సజెషన్ ఇస్తానంటే, ఫ్యామిలీ మెంబర్స్తో గొడవ పెట్టుకొని మరి ఒక ప్లాట్ఫామ్లా చేయడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఉన్నదే ఒక లైఫ్, ఎంతమంది గురించి ఎన్నని ఆలోచిస్తారండి, అవునా కదా? అందరినీ ఇంట గెలిచి రచ్చగెలవాలి అని అంటారు, అది కరెక్టే. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఖచ్చితంగా ఇదొక్కటే దారి ఉంది, నాకు ఇంకేం లేదు, బయటకు వెళ్ళి జాబ్ చేయలేను, ఇంకేం లేదు అని అనుకున్నప్పుడు స్టార్ట్ చేసేయండి. ఏముంది, 4 రోజులు అనుకుంటారు, మీకు మానిటైజేషన్ వచ్చిన రోజు హే అమ్మాయి నాకు తెలుసు మా ఊరి పిల్లే అని అంటారనమాట. సో అది సంగతి. నా గోరుచిక్కుడుకాయలు అవుతున్నాయి, నేను తోల్చుకుంటున్నాను. బేసిక్గా కట్ చేయాలి కానీ మాట్లాడుతూ అవ్వట్లేదు అనమాట. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి, నేను డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో పనికొస్తే వీడియో లైక్ చేయండి.